అవుతుంది. అక్కని కూడా పిలుచుకుని రారా. అక్క అక్క ఏంట్రా? త్వరగా రా అక్క, భోంచేద్దాం. 2 minutes రా. సరే. నీ ప్రాక్టీస్ రోజు రోజుకి తగ్గిపోతుంది శివ. ఆ ప్రకాష్ గారు రోజుకి 14 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నాడు. నువ్వు ప్రాక్టీస్ పెంచకపోతే వాడే గెలుస్తాడు. ప్రాక్టీసే కదా, ఫైనల్లో చూసుకుందాం. వాడి గెలవాలంటే ఆడాలి కదరా. ఆ ప్రకాష్ గారు ఇల్లు ఎక్కడుందో కనుక్కో. అర్థమైంది. రై దివ్య, ఎవడ్రా వాడు? దివ్య వాడితో మాట్లాడుతుంది. ఆ అమ్మాయి కాలేజ్కి వచ్చిన దగ్గర నుంచి నువ్వు వెంట పడుతున్నావు. ఇప్పుడుకో 100 సార్లు ఐ లవ్ చెప్పావు. ఆ అమ్మాయి 200 సార్లు నో చెప్పింది. నీకు సెట్ అవుతుందిలే. మనం ఆ ప్రకాష్ గారి సంగతి చూద్దాం. ఆ ప్రకాష్ గారి సంగతి ఎప్పుడన్నా చూసుకోవచ్చు, ముందు వీడి సంగతి చూద్దాం. రేయ్ రేయ్ శివ, నీకు చెప్పి అర్థం కదా, అర్థం కదా. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా తల్లి. నువ్వు నవ్వినా ఏడ్చినా నా కోసమే. నీకిష్టం ఉన్నా లేకున్నా నీ పెళ్లి నాతోనే. చైత్రశుద్ధ ఏకాదశి గురువారం రోజున చిరంజీవి గౌతమికి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి దివ్యని ఇచ్చి వివాహము జరుపుటకు పెద్దల సమక్షమున నిశ్చితాంబూలాలు నిర్ణయించడమైనది. మంగళం మహతు శుభం. ఇది కేవలం ఉంగరం మాత్రమే కాదమ్మా, మా ఇంటి ఎలవేల్పు. ఇప్పుడు నేను నీకిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోమ్మా. ఏయ్, ఇది ఎంగేజ్మెంట్ రింగా? చాలా బాగుంది. వావ్, కనీసం ఒక మాట కూడా చెప్పలేదంటే. నేను మామూలుగా ఎవరితోనైనా మాట్లాడితేనే శివ తట్టుకోలేడు. ఇంక పెళ్ళంటే ఎంత గొడవ చేస్తాడు. అందుకే మీకెవరికి వస్తున్నాడే. ఏంటి శివ? దివ్య, ఇంతకాలంగా నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? నీ ఎంగేజ్మెంట్ విషయం తెలిస్తే నేను వచ్చి గొడవ చేస్తానన్నా తప్పు. ఈ విషయం నా ముందే తెలిస్తే నేను గొడవ చేసేవాడిని కాదు, చంపేసేవాణ్ణి. శివ, ఇప్పటి వరకు నువ్వంటే నాకిష్టం లేదని చెప్పాను, కానీ ఇప్పుడే నువ్వు చెప్పావు నువ్వే నన్ను ప్రేమించట్లేదని. చూడు, ప్రేమించిన వాడెవ్వడు తను ప్రేమించిన అమ్మాయిని బాధ పెట్టడు, వేధించడు, చంపేస్తానని బెదిరించడు. నీది ప్రేమ కాదు శివ, నన్ను వదిలే ప్లీజ్. వదలను. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నా దానివి. అరింగిచ్చే. శివ, శివ ప్లీజ్, నో శివ, నో శివ, శివ వదలు, శివ వద్దు, నో శివ ప్లీజ్. అక్కడంతా వెతికాను, దొరకలేదమ్మా. పొద్దు నుంచి వెతుకుతున్నా, చీకటి పడిపోయింది. ఇంటికెళ్ళమ్మా. లేదు రాములు, ఉంగరం దొరకపోతే నేను ఇంటికెళ్ళలేను. మా అత్తగారు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మరీ ఇచ్చారు. అర్థమైందమ్మా. నేను రాత్రంతా ఉంగరం వెతికి పెడతానుగా. ఆ శివ వాళ్ళు రాత్రి ఇక్కడికి వచ్చి మందు తాగుతారు. వాళ్ళు ఏ క్షణానైనా రావచ్చు. నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదమ్మా, వెళ్ళు. ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పక్క.
ఏం జరిగింది? రాహుల్ శివ ఎక్కడ? అక్కడ ఇన్ని కాపాడడానికి వస్తారా? మా అక్క నేర్పిస్తుంటే నించొని సినిమా చూస్తే చూస్తారా? వీడిని కొడుతుంటే అలాగే నించొని చూడండి. రింగ్ ఏదిరా? ఇక్కడే వేసావుగా. వెతుకో వెతుక్కోడక్క, వెతుకో. మా అక్కని చంపేస్తావా? చంపేస్తానంట. రింగ్ దొరకపోతే నిన్ను చంపేస్తా. వెతుకో వెతుకో. మా అక్క మీద చేస్తావరా? మా అక్క మీద చేస్తావా? వెతుకురా, వెతుకో వెతుకో. రింగ్ ఎత్తుకో, రింగ్ ఎత్తుకో. వెతుకో 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 రింగ్ ఎత్తుకో. రింగ్ ఎత్తుకురా. అలాగా? ప్రియకు కూడా నువ్వంటే ఇష్టమా? అవునక్క. శివాసులు ఒప్పుకోడురా. నేను ఇష్టపడ్డప్పుడు ప్రియ ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు వాడి చెల్లెని తెలిసినంత మాత్రాన నా మనసు మార్చుకోలేనక్క. లిసన్, శివ కూడా నీలాంటి ఓ బ్రదరే. తను కూడా నాలాంటి ఓ అమ్మాయే. రే, నీ మీద నాకెంత ప్రేమ ఉంటుందో ప్రియకు కూడా వాళ్ళ అన్నయ్య మీద అంతే ప్రేమ ఉంటుంది. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. నిన్ను నా నుంచి ఎవరైనా దూరం చేస్తే నేనెంత ఫీల్ అవుతానో ప్రియ కూడా వాళ్ళ అన్నయ్యకి దూరం అయితే అంతే బాధపడుతుంది. రే శివ. హాయ్ రా. నేను ప్రభుతో మాట్లాడుతుంటాను. వెళ్ళి షాపింగ్ చేసుకుని వచ్చేసి యాజ్ యూజువల్ మొత్తం ఊడ్చేసి. హాయ్ రా. ఇంత లేట్ ఏంట్రా? షాపింగ్ ఎంత చిరాక, ఇక్కడ పార్కింగ్ అంతకన్నా చిరాకరా. సరే, ఏం తీసుకుంటావు? కాఫీ. ఎక్స్క్యూజ్ మీ, 2 కాఫీ. ఇంకేంట్రా? నువ్వే చెప్పాలరా. మీ బాబు ఏమంటున్నాడు? ఇంకా కోపం తగ్గలేదురా. గెస్ వాట్ మామ, ఎవరు వచ్చారో చూడు. రే ఊరుకోరా. నువ్వు మర్చిపోయావు, వాడు మర్చిపోయావు ఉంటాడు. ఇప్పుడు ఒకరి లైఫ్లో ఒకరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఓ షిట్, అడిగితే వస్తున్నాడు. వేరేదో పని మీద వచ్చి ఉంటాడు లేరా? లేదురా, మన వైపు వస్తున్నాడు ఆడు. హాయ్ శివ. నీకు పెళ్ళైందని విన్నాను. కంగ్రాట్స్. థ్యాంక్స్. ఇంకేంటి, బిజినెస్ ఎలా ఉంది? హాయ్. షాపింగ్ వచ్చావా? లేదు, నీకోసమే వచ్చా. మీ చెల్లెలు ప్రియ ఉంది కదా, తను నేను ప్రేమిస్తున్నాను. హే కూల్ కూల్ కూల్, కంగారు పడకు. తను వేరెవరినో ప్రేమిస్తుంది. అండ్ షీస్ క్రేజీ అబౌట్ హిమ్. యా, అయినా నేను నీలా వెంటపడి వేధించను. మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను. ఏదో రోజు ప్రియ నా ప్రేమని అర్థం చేసుకుంటుందన్న నమ్మకం నాకుంది. ఇది చెప్పడానికే వచ్చాను. ఓకే, ప్రియని అడిగానని చెప్పు. బాయ్. అంతేనా? అప్పుడే షాపింగ్ అయిపోయిందా ఏంటి? నాకేం తీసుకురాలేదా? ప్రియా, నీ మనసులో ఏమన్నా ఉన్నారా? అది నువ్వేమన్నా ఇష్టపడుతున్నావా? ఏమైంది ఈరోజు నీకు? ఈ రోజు కాదు, నువ్వు వచ్చిన రోజు దగ్గర నుంచి చూస్తున్నాను. నువ్వులా లేవు. అన్నయ్యని చిన్నప్పటి నుంచి నువ్వు అడిగింది ఏదీ కాదనలేదు. ఇప్పుడు కూడా అంతే. చెప్పమ్మా.
అవునన్నయ్య. ఎవరతను? అదే గోవాలో కలిసాడని చెప్పాను కదా. ఓ మనీ ఇడియటా? అవును. అతన్ని నువ్వు చూసావా? చూడాల్సిన అవసరం లేదమ్మా. అతను నాతో ఫోన్ లో మాట్లాడిన తీరు వింటేనే అర్థమైంది. ఆ వినయం, గౌరవం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పైగా నువ్వు ఇష్టపడ్డావు కదా. ఎలా ఉంటాడు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం వెంటనే అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పాను. అన్నయ్య, అతనంటే నాకు ఇష్టమే, కానీ అతనికి నేను ఇష్టమో లేదో నాకు తెలీదు. నిన్ను ఇష్టపడకుండా ఉంటాడా? సరే, ఒకవేళ అతనికి నువ్వంటే ఇష్టం లేకపోయినా ఇష్టపడేటట్టు నేను చేస్తాను. ఓకేనా? నువ్వేం వరి అవ్వద్దు. అవసరమైతే అతను కాల్ పట్టుకుంటాను. అతని ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. మీ ఇద్దరం మంచి ఫోన్ ఫ్రెండ్స్. ఇప్పుడే కాల్ చేస్తాను. తొందర ఏముంది? తొందర కాదమ్మా, జాగ్రత్త. అసలు ఈ రోజులు బాలేవు. మీ ఇద్దరు మధ్య మూడోడు వస్తే నేను తట్టుకోలేను. మూడోవాడేంటి? నా పర్సనల్ ప్రాబ్లం. నువ్వు మాత్రం సంతోషంగా ఉండమ్మా. ఓకేనా? నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇంకా ఫోన్ రాలేదేంటి? రాహుల్, సిట్ డౌన్, రిలాక్స్. లేదక్క, ఈ పాటికే ఫోన్ రావాలి. అక్క ఫోన్ చూడు. బామ్మరిది, ఏం కాన్ఫిడెన్స్ రానిది. ఓకే. రే శివ, ఎక్కడ చచ్చావరా? చెత్తనా డాష్. అవును, నీకు పెళ్ళైందంటగా? కనీసం పెళ్లికి కూడా పిలవలేదేంట్రా? అంతేరా, ఈ మధ్య బాగా సంపాదిస్తున్నావని పొగర్రా నీకు. అది సరేగాని నీ చెల్లెలు శాంతి ఎలా ఉంది? రే శివ, మాట్లాడవేంట్రా దరిద్రుడా? నేను ప్రియా అన్నయ్య శివని మాట్లాడుతున్నాను. ప్రియా అన్నయ్య శివ అంటే గోవా ప్రియా ఫోన్. కుంపతీసి మీరు ఆ శివ కాదు కదా? ఆ శివనే మాట్లాడుతున్నా. ఓ శివ గారు, ఐఎమ్ సారీ అండి. ఐఎమ్ రియలీ వెరీ వెరీ సారీ అండి. శివ నా క్లాస్మేట్, పరమ దరిద్రుడు. ఓ నేను ఆ శివని కాదు. శివ గారు చెప్పండి, ప్రియా ఎలా ఉంది? ప్రియా చాలా బాగుంది. మీ గురించి అంతా చెప్పింది. అందుకే కాల్ చేశాను. ఒక 5 minutes మాట్లాడొచ్చా? కుదరదు. ఫోన్లో కుదరదు శివ గారు. మనం కలుద్దామండి, కలిసి మాట్లాడుకుందాం. నేను కూడా అదే అనుకున్నాను. రేపు పొద్దున 11:30కి ఆఫీస్లో కలవచ్చా? తప్పకుండా వస్తాను. ఓకే, బాయ్. రే, ఏంట్రా ఇది? శివని కలవడానికి వెళ్తానంటున్నావేంటి? ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? ప్రియ కాబోయే మూడు వస్తున్నాడు. ఎలా రిసీవ్ చేసుకోవాలని కొంచెం టెన్షన్గా ఉంది. ఏంటి ఇలా వచ్చారు? ఈరోజు రావద్దని చెప్పాను కదా. ఈరోజు లాస్ట్ డేట్ సార్, చెక్ ఇవ్వాలి. తొందరండి. ఒక సంతకానికి 10 మంది వచ్చేసారు. నేను చూసుకోమని చెప్పాను కదా. లాస్ట్ డేట్ కదా సార్, పాపం వాళ్ళు ఏం చేస్తారు? బాగుచ్చాడు అనుకుంటా. బిహేవ్ ప్రాపర్లీ. ఓకే సార్. బాగున్నా? చాలా బాగున్నారు సార్. మీరు నా కోసమే చూస్తున్నారు. మీరు రాహుల్. మీరా? ఏం నమ్మకం లేదా? నమ్మకం కలిగినప్పుడు వస్తా. సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లీజ్ ప్లీజ్ గో. సరే, ఇక్కడ కూర్చోండి సార్. కూర్చోండి సార్. థ్యాంక్ యూ.